వీక్షకులకి నమస్కారం సార్. అదేమి దౌర్భాగ్యమో తెలీదు కానీ, ఈ పేరు నాని గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ప్రతిసారి ఆయన అందం గురించి, ఆయన డ్రెస్సింగ్ గురించి, జగన్మోహన్ రెడ్డి గారు, వల్లభనేని వంశీ గారి గురించి మాట్లాడే ప్రతిసారి ఆయన అందం గురించి, ఆయన డ్రెస్సింగ్ గురించి ఇట్లాంటివేంటంటే ఒక మేల్ పర్సన్ ఇంకొక మేల్ పర్సన్ యొక్క అవుట్‌లుక్స్ గురించి డిస్కస్ చేయడం అనేది నేను రాజకీయాల్లో వీళ్ళిద్దరి నుంచి చూసాను సార్. ఇంకెవరి గురించి చూడలే. మరి ఇదేం పరిచయం వీళ్ళిద్దరికి నాకైతే తెలీదు. కళ్యాణ్ గారు అంటే అది బాగా లా అభిమానమేమోనండి ఆయనకి. సార్ అంటే అభిమానం అంటే మేము ఆడపిల్లలు మేమే ఆయన ఆయన అందం గురించి అంతగా పొగడాలి సార్. ప్రతిసారి ఆయన మీరు ఎప్పుడన్నా నోటీస్ చేయండి. ఆయన యొక్క అపీరెన్స్ గురించి ప్రతిసారి మాట్లాడతారు. ఆయన తర్వాత మిగతాది ఏదన్నా మాట్లాడతారు. అంటే ఆయనకు అదొక రకమైనటువంటి ఆనందము, అభిమానం ఏమోలే పవన్ కళ్యాణ్ గారి గురించి మాకు తెలియదు. అది ఆయనకి వదిలేస్తున్నాము. నిన్న జరిగినటువంటి ప్రసంగం మొత్తంలో సార్, పశ్చిమ ప్రకాశానికి సంబంధించి ఇప్పుడు కాదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అధికారం పోగొట్టుకున్నాయి. ఎంతో మంది నాయకులు అక్కడ ప్రజాప్రతినిధులుగా ఎంపిక కాబడ్డారు. తర్వాత మళ్ళీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వెనకబడి గురై మళ్ళీ ఓటమి పాలయ్యారు. ఇలా ఎన్నో చేతులు మారింది అక్కడ అధికారం. కానీ ఒక్కళ్ళు కూడా ఆ పశ్చిమ ప్రకాశానికి ఉన్నటువంటి నీటి ఎద్దడిని ఆపగలిగిన వాళ్ళు, ఫ్లోరైడ్ సమస్యను తీర్చగలిగిన వాళ్ళు ఎవరూ లేరు. ఇందులో అందరూ భాగస్వాములే. ప్రభుత్వాలు ఎన్ని పార్టీలు మారాయో, ఎంతమంది అధికారం అనుభవించి దిగిపోయారో అందరికీ తెలుసు. కానీ వాళ్ళ మొదటిసారి అధికారంలోకి వచ్చి మొదటిసారి బాధ్యతలు చేపట్టినటువంటి ఒక వ్యక్తి జీవితకాల పరిష్కారం చూశారు అక్కడ వాటర్కి సంబంధించి. దాదాపుగా 590 గ్రామాలు కవర్ చేసేలాగా 1290 కోట్ల రూపాయల నిధులని కేంద్రంలో ఉన్నటువంటి జలజీవన్ మిషన్ ద్వారా తీసుకొచ్చేసి వాళ్ళు అక్కడ వాటర్ ప్రాబ్లం అనేది తీర్చడానికి, అది కూడా మరలా ఎప్పుడో సంవత్సరాల తరబడి ఈ ప్రాజెక్ట్ని అలాగే కంటిన్యూ చేస్తూ గడిపేస్తూ, అంటే కాంట్రాక్ట్ కంప్లీట్ చేయకుండా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మార్చుకుంటూ ఉండకుండా 2 సంవత్సరాలు కంప్లీట్ అవ్వాల్సిందే పూర్తిగా అని చెప్పేసి ఒక లైన్ పెట్టి మరి ఆ ప్రాతిపదికను తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇదంతా మాట్లాడడం మానేసి పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారని చెప్పేసి దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టారంటే, అధికారంలో ఉన్న రోజు వాళ్ళ శాఖల గురించి మాట్లాడాల, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ శాఖ ఏంటో, దానికి సంబంధించిన డ్యూటీస్ ఏంటో దాని గురించి ఎక్కడా కూడా మాట్లాడాల. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి వ్యక్తిగతమైనటువంటి విమర్శలే చేశారు. ఇవాళ ఆ విమర్శలు ప్రజలకు నచ్చక, ఆ ప్రెస్ మీట్లు ప్రజలకు చేత్కారం కలిగించి, ఆ పరిపాలన ప్రజలకు విసుగొచ్చేసి అసలు ప్రతిపక్షం కూడా ఇవ్వకుండా విపక్షంలో కూర్చోబెట్టినా ఇవాళ కూడా అదే పద్ధతి, అదే విధానం మారల. పవన్ కళ్యాణ్ గారు ఉద్యోగం చేసుకుంటున్నాను అంటే ప్రజాసేవ, ప్రజాప్రతినిధిగా ప్రజాసేవ చేస్తూనే తన యొక్క ఖర్చులకి, తన యొక్క మెయింటెనెన్స్ కి, తను చేస్తున్న దాన ధర్మాల కోసం, తను ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని పూర్తి చేయడం కోసం, తను పెట్టుకున్నటువంటి టార్గెట్ ని అతి తొందరగా రీచ్ అవడం కోసం తను ఇంకొక పని చేసి సంపాదించి ఆ డబ్బులు తీసుకొచ్చి రాష్ట్రానికి పెడుతున్నాడు, ప్రజలకు పెడుతున్నాడు. ఆ విషయాన్ని ఆయన చెప్పాడు. ఇప్పుడు మీలాగా పేదల బియ్యం బొక్కితున్న పేరు నాని మాట్లాడుతున్నాడు అంటే, నీలాగా బియ్యం తింటావు, ఇంకోటి తింటాం పవన్ కళ్యాణ్కి చేతగాలి, అందుకే పని చేసుకుంటున్నాడు. ప్రజాప్రతినిధిగా ఆయన డ్యూటీస్ పెద్ద ఎత్తున గతంలో నభూతో నభవిష్యత్ అన్నట్లుగా ఈయనకు ముందు ఏ పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ చేయనటువంటి స్థాయిలో ఆయన విధులు ఆయన నిర్వర్తిస్తూనే పని చేసుకుంటున్నాడు. పని చేసుకొని ఆ డబ్బులు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పెడుతున్నాడు. అది అక్కడ ఏం కనిపిస్తోంది? ఒక నాయకుడికి ప్రజల అభివృద్ధి పట్ల, ప్రజల సమస్యల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి కనిపిస్తుంది. ప్రజల డబ్బుల పట్ల ఉన్నటువంటి క్రమశిక్షణ కనిపిస్తుంది. ప్రజలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవడంలో ఉన్నటువంటి నిబద్ధత కనిపిస్తుంది. అంతే తప్ప రేషన్ బియ్యం అమ్ముకొని తిని, ఆడవాళ్ళు అడ్డం పెట్టుకుని కేసుల నుంచి తప్పించుకొని తిరిగి, అయ్యో చంద్రబాబు నాయుడు గారు కాబట్టి నా భార్య వదిలేశారు, అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి అరెస్ట్ చేసి ఉండేవాడు అని చెప్పేసి ఆ రోజు మాట్లాడి, ఇట్లాంటి మాటలన్నీ చెప్పి వాళ్ళు మళ్ళీ సిగ్గులేకుండా ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టాడంటే నిజంగా ఇంతకన్నా ఆత్మహననం ఇంకోటి ఉండదేమో సార్ నాకు తెలిసి. ఏంటి టెంట్ హౌస్ పార్టీ ఈ రకంగా మాట్లాడడం? ఆయన ఎవరికి చెక్కడు దొరకడు అంటున్నాడు ఈయన. సార్ నేను ఒక్కటి అడుగుతాను మిమ్మల్ని, చెప్పండి. వైసీపీలో 150 మంది గెలిస్తే 150 మందిలో దాదాపుగా 70 మంది పైచులకు ఏ పార్టీలో నుంచి వెళ్ళిన వాళ్ళు సార్? ఒక్కళ్ళన్నా వైసీపీలో పుట్టి, వైసీపీలో పార్టీ జెండా పట్టి, వైసీపీలో రాజకీయం స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అందరూ కూడా కాంగ్రెస్ నుంచి, టీడీపీ నుంచి, ప్రజారాజ్యం నుంచి రిటైర్మెంట్ అయి పక్కన ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళందరూ తీసుకొచ్చుకొని పార్టీలో పెట్టుకొని, టెంట్ హౌస్ పార్టీ ఆయన వేస్తే అందరూ తలా కొంచెం క్యాడర్ని తీసుకెళ్లి ఆ టెంట్ కింద వేసి ఒక ఎగ్జిబిషన్ సెట్ లాగా అప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఆ ఎగ్జిబిషన్ నడుపుతున్నటువంటి ఆర్గనైజర్ యొక్క ఆర్గనైజింగ్ బాగలేక మళ్ళీ ఎవరి నాయకత్వం వాళ్ళు డివైడ్ అయిపోతే, పెద్ద పెద్ద నాయకులంతా పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ కొత్త